ఆదిలాబాద్ జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రదర్శించిన నీటి విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రమాదాల సమయంలో చేపట్టే చర్యలు, తీవ్రతను బట్టి వాడే పరికరాల పనితీరును వివరిస్తూ ఈ విన్యాసాలను ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కేశవులు సూచించారు. ముఖ్యంగా మహిళలు వంట చేసిన తర్వాత గ్యాస్ ను ఆఫ్ చేయాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలని అన్నారు. గ్యాస్ లీక్ అయిన సమయంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు. అలాగే వారోత్సవాల నేపథ్యంలో ప్రజలకు అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, వ్యాపార, వాణిజ్య సముదాయాలలో ఫైర్ సేఫ్టీ పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు. ఇది ఒకటి CO2 ఎత్తుకున్నప్పుడు కానీ బంగాళాలో కానీ వాళ్ళకు పనిచేయడానికి ఇది కప్లింగ్, ఇటువంటిది మేల్ కప్లింగ్, ఫీమేల్ కప్లింగ్, జెట్టు అండ్ స్ప్రే 2 పనిచేస్తుంది. ఈ కాంచి ఇది మనకు కనిపిస్తున్నాడు స్పష్టంగా ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది ఇది మనం ఒక ఇది ఉంటుంది వేసుకొని మేము జంతువులు. ఈరోజు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈ మన ఎన్టీఆర్ చౌక్లో డెమాన్స్ట్రేషన్ ఇవ్వటం జరిగింది. 1944లో జరిగినటువంటి విక్టోరియా బాంబేలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 66 మంది చనిపోవటం వలన మనం కంపల్సరీ ఈ అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ వారోత్సవాల సందర్భంగా పబ్లిక్ అవేర్నెస్ అనేది కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఆదిలాబాద్ టౌన్ ఉంది. ఈ ఆదిలాబాద్ టౌన్లో నేను చూసినంత వరకు చాలా బిల్డింగ్ సముదాయాలు, హాస్పిటల్స్, అలాగే బిజినెస్ సెంటర్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ ప్రతి ఒక్కళ్లకు అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్క చోట మా ఫైర్ ఆఫీసర్ గారు, మా ADFO గారు మరియు సిబ్బంది అందరూ కలిసి అవగాహన